హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీ అందరికీ షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా అమెజాన్ నుంచి. మనకేంటంటే అమెజాన్లో తక్కువ ప్రైస్లో మనకి అన్నిటి మీదకి సెట్ అయ్యే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మనకి అఫోర్డబుల్గా దొరికేస్తున్నాయండి. ఏంటంటే ఇప్పుడు చాలా వరకు టాప్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లెగ్గిన్స్ కానీ పలాజోస్ కానీ అలా చేస్తారు కదా, తీసుకుంటాం కదా. అయితే చాలా మందికి పలాజో వేసుకోలేరు, అలాగని చెప్పి లెగ్గిన్లో కొంతమందికి కంఫర్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నార్మల్ ప్యాంట్స్ మనకి కాటన్లో రేయాన్లో కూడా దొరుకుతాయి. అవి నేను అమెజాన్ నుంచి తెప్పించాను, మీ అందరికీ కూడా షేర్ చేస్తాను. బాగుందంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, మిస్ అవ్వకుండా చెక్ చేసుకోండి, ఓకేనా? సో లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా నాకు ఇప్పుడు జర్నీ అనమాట, అందుకని చెప్పి కొంచెం హడావిడిగా ఉన్నాను. సో ఇవేంటంటే మనకి మంచి కలర్ కాంబినేషన్తో పాటుగానే మనకి డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో అమెజాన్లో వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా పర్చేస్ చేసే ఛాన్స్ ఉంటే కనుక వాళ్ళకి అంటే తీసుకోవాలని ఆలోచన ఉంటే వాళ్ళందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతాయి ఇవి. సో ఫస్ట్ ప్యాంట్ వచ్చేసి మనకి గ్రే ఇంకా వైట్ కాంబినేషన్తో వచ్చింది. ఇది ప్యూర్ కాటన్ అండి. సో మీకు ఇక్కడ ఇంకొక ప్లస్ ఏంటంటే మీకు విత్ పాకెట్స్ వస్తాయి. సారీ, వన్ సైడ్ పాకెట్ అనమాట. సో వన్ సైడ్ పాకెట్ వస్తుంది ఇలాగా. సో వన్ సైడ్ పాకెట్ వస్తుంది. కింద కూడా మీకు ఏంటంటే వేరే టాప్ మీదకి సెట్ అయ్యేలాగా మీకు వైట్ ఇంకా గ్రే కాంబినేషన్ తోటి చాలా మంచి ప్రింట్ వస్తుంది. మీకు ఎన్ని వాషెస్ తర్వాత అయినా ఈ ప్రింట్ పోదండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎవరన్నా నచ్చినట్టయితే ఈజీగా ట్రై చేయొచ్చు. చాలా చాలా తక్కువ ప్రైస్ అనమాట. నేను ఒరిజినల్ పిక్ కూడా సైడ్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. చూసిన దానికి డైరెక్ట్గా ఇలా ఎలా వచ్చింది మనకి పిక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. కంప్లీట్గా ఇది ఎలాస్టిక్ అండి, చూసారు కదా. దీని ఒరిజినల్ పిక్ అలాగే దీని సైడ్లో చూసి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు సేమ్ యాజ్ వచ్చిందా లేదా అనేది. మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తుందండి డిజైన్. ఇది ప్యూర్ కాటన్ ప్యాంట్ అనమాట. సో ఫస్ట్ వన్ ఇది. అలాగే సెకండ్ వన్ ఏంటంటే నేను మరూన్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న టీషర్ట్ మోడల్ అనమాట, అంటే కలర్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఫ్రంట్ ఇలాగా ప్లెయిన్ బెల్ట్ వస్తుందండి. అయితే ఇక్కడ మీకు చూడవచ్చు ఇలాగా ఫ్రిల్ వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే థైస్ దగ్గర మనకి టైట్గా పట్టడం కానీ అట్లాంటి ప్రాబ్లం ఏముండదు. దీంట్లో కూడా మనకి పాకెట్స్ అవైలబిలిటీ ఉంది. సో కాబట్టి ఎవరికైనా నచ్చినట్టయితే తీసుకోవచ్చు. 2 పాకెట్స్ వస్తాయి, వెనకాల మాత్రం ఎలాస్టిక్ వస్తుంది. ఈ ప్యాంట్ చూసినట్టయితే మీకు కంప్లీట్గా స్ట్రైట్ కట్ అండి. అలాగే ఏంటంటే మంచి ప్యూర్ కాటన్ క్లాత్. సో దీనివల్ల ఏంటంటే మీకు వేరే ప్లెయిన్ టాప్స్కి కానీ లేదా కొంచెం డిజైన్ ఉన్న టాప్స్కి కానీ నార్మల్గా ప్లెజెంట్గా ఉండే లుక్ ఉన్న ప్యాంట్స్ కావాలంటే ఇవి మీకు యూజ్ అవుతాయి అనమాట. సో అమెజాన్లో ఏంటంటే ప్రజెంట్ మీకు చాలా మంచి సేల్ రన్ అవుతుంది. సో మనకి ఏంటంటే 40-50% కూడా మనకి ఈ ఆఫర్స్ అనేది రన్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి మీకు నచ్చినట్టయితే వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో దీని బ్యాక్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. ప్రైస్ దగ్గర మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఫిట్టింగ్ అయితే అలాగే ఈ లూజ్ అంతా కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, క్లాత్ విడ్త్ అంతా కూడా. సో దాన్ని బట్టి మీకు కావాలంటే మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది నెక్స్ట్ వన్. నాకైతే ఇదైతే దీని క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను ట్రస్టెడ్గా చెప్తున్నాను, దీని క్వాలిటీ అయితే నిజంగా కూడా చాలా బాగుంది. సో ఈ మరూన్ కలర్ తర్వాత నేను ఇంకొకటి ఏంటంటే కొంచెం బ్లాక్లో నార్మల్గా మనకి మార్బుల్ ఫ్యాబ్రిక్ అంటారు చూసారా, అంటే కొంచెం సిల్క్ మిక్స్లో ఉంటుంది. అటు ప్యూర్ జార్జెట్ కాదు, అలాగని చెప్పి సింథటిక్ కాదు. సో అలా ఉంటుంది అనమాట. ఈ ఫ్యాబ్రిక్లో నేను ఏంటంటే బ్లాక్ ప్యాంట్ తీసుకున్నాను. చాలా చాలా స్మూత్ అండి. మీకు అలాగని చెప్పేసి ఇదేమి బాగా ట్రాన్స్పరెంట్ కాదు, మీరు గమనించవచ్చు. మీరు ఏంటంటే ఒకవేళ మీరు తీసుకునే ఛాన్స్ ఉంటే ఇది కంప్లీట్లీ స్ట్రెచబుల్ ఉంటుంది అనమాట. చాలా లాంగ్ లెంత్ ఉంటుంది. మీకు ఏంటంటే ప్యాంట్ అయితే ఇలా స్ట్రైట్ వస్తుంది, ఫుల్లీ స్ట్రెచ్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు జీన్స్ కాకుండా ఒకవేళ నార్మల్గా ప్యాంట్స్ యూజ్ చేయాలి, నార్మల్గా ఒక టీషర్ట్ వేసుకుని ట్రై చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. దీనికి ఎటువంటి పాకెట్స్ అయితే ఇవ్వలేదు. నేను సైజ్ వచ్చేసి నేను ఎక్సెల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి ఎంత టైట్గా పడతాయో మనకు తెలీదు, తర్వాత మన ప్రాబ్లం ఫేస్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ముందే కొంచెం పెద్దది ఆర్డర్ చేసుకున్నాను నేను. సో మన తర్వాత ఇది అనమాట. దీంట్లో ఏంటంటే మీకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ ప్యాంట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇదేంటంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది టాప్స్ కిందకి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా టీషర్ట్ కింద కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇది చూడటానికి మీకు ఫార్మల్ ప్యాంట్ లాగా ఉంటుందండి. మీకు ఇలా కనిపిస్తుందేమో కానీ వీడియోలో నాకైతే తెలియదు, కానీ మీకు ఫార్మల్ ప్యాంట్ లాగా కనిపిస్తుంది అనమాట.
నార్మల్గా మనం ఎక్కువ ప్లెయిన్ ప్యాంట్స్ వేసుకుంటాం చూసారా, సేమ్ ఆ లుక్కే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు జీన్స్ కాకుండా ఇది ఇంకా కంఫర్ట్ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు ఇది. సో మన నెక్స్ట్ వన్ ఏంటంటే నేను ఈ కాకి ప్యాంట్ల ఆలివ్ గ్రీన్ లాగా ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే ఈ ఆలివ్ గ్రీన్లో కొంచెం ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ట్రై చేశానండి నేను. ఇందాక మీకు చూపించాను కదా, ఈ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే నేను అసలు నిజంగా ఫుల్లీ ట్రస్టెడ్ అండి. ఇది మీరు చూడొచ్చు, ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు ఎంత ఫోల్డింగ్ కూడా క్లియర్గా తెలుస్తుంది. 2 సైడ్స్ పాకెట్స్ వస్తాయి దీనికి. అలాగే ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. అయితే కింద విడ్త్ కూడా చూసారా, మనకి ప్యాంట్ ఎక్కువ ఫోల్డ్ అవ్వకుండా అలా స్ట్రైట్గా నిలబడేలాగా కూడా ఫ్యాబ్రిక్ అనేది ఇలా డబుల్ లేయర్ ఇచ్చారు ఇది. సో బ్యాక్ వచ్చేసరికి మీకు ఇలా ఎలాస్టిక్ వస్తుంది. ఫ్రంట్ ఏంటంటే ప్లెయిన్ వస్తుంది. హిప్ బెల్ట్ ఏంటంటే మనకి ప్లెయిన్ వస్తుంది. 2 పాకెట్స్ వస్తాయి. ఇదేంటంటే మీరు టీ షర్ట్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. అంత థిక్నెస్ ఉంది ఫ్యాబ్రిక్. ఇది చాలా థిక్ ఉందండి. ఇందాక నేను మెరూన్ చూపించాను కదా, దానికంటే థిక్గా అనిపించింది. ఇది సేమ్ మోడలే చూడటానికి. కాకపోతే నేనైతే ట్రస్టెడ్గా చెప్పేది ఏంటంటే మీరు టీ షర్ట్స్ మీదకి పేరప్ చేసుకోవడానికి, లేదంటే ఈవినింగ్ టైంలో అలా బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా మనం నార్మల్గా, అలాగ ప్యాంట్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది ప్యూర్ కాటన్ కాబట్టి మనకి ఊరికే ఫోల్డ్ అయిపోతూ ఉంటాయి. సో ఇదండి నెక్స్ట్ వన్. బ్యాక్ అయితే మీకు ఇలాగా ఎలాస్టిక్ వస్తుంది అనమాట. సో ఇది బాగుంది కదా. దీంట్లో ఏంటంటే మనకి బ్లాక్ టీ షర్ట్స్ అవి పేరప్ చేసుకుంటే చూడటానికి చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీని మీద కూడా చాలా బాగుంది కదా. మనకి ఏంటంటే కొంచెం అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట ఇలాంటి ప్యాంట్స్ వేసుకున్నప్పుడు. ఎప్పుడు వేసుకున్నట్టుగా రెగ్యులర్గా మనం లెగ్గిన్స్ కానీ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. మనకు అమెజాన్లో దొరుకుతున్నాయి కదా తక్కువకి. సో మీకు ఎవరికైనా కావాలంటే నచ్చినట్టయితే అలా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి నా సజెషన్ అనమాట. మీకు ఇప్పటిదాకా ఏంటంటే జార్జెట్లో అలాగే ప్యూర్ కాటన్లో చూపించాను కదా, అయితే రేయాన్లో చూపిస్తాను రెడ్ కలర్. సో ఈ రెడ్ కలర్ ప్యాంట్ కూడా మనకి చాలా వాటికి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది రేయాన్ అనమాట. సో ఫ్యాబ్రిక్ చూస్తే తెలిసిపోతుంది. రేయాన్ అంటే ఎప్పుడు కూడా చాలా స్మూత్గా ఫోల్డ్ అయిపోయేలాగా ఉంటుంది. రేయాన్లో నేను భయపడేది ఏంటంటే ప్రతిసారి ఐరన్ ఉండాలి. ఒక్కసారి కనుక మనం వాష్ చేసి సపోజ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్ని బట్టలతో కలిపి పెట్టినా సరే అది కంప్లీట్గా క్రష్ అయిపోతుంది. నేను అందుకే రేయాన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం భయపడతాను. ఇదేంటంటే రంగీత బ్రాండ్ నుంచి అండి. నేను సైజ్ వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నాను. ప్యాంట్స్లో ఎప్పుడు ఎక్సెల్ ప్రిఫర్ చేయాలండి ఎల్ వాళ్ళు, ఎందుకంటే కొన్ని అయితే కిస్తా దగ్గర చిరిగిపోతాయి కొద్దిగా టైట్ అయిందంటే. సో అందుకని నేను ఎక్సెల్ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎక్సెల్ వల్ల మనకి ఇక్కడ బెనిఫిట్ ఏమవుతుందంటే మనకి ఒకవేళ సైజు మనకి కొద్దిగా టైట్ అయ్యే ఛాన్స్ ఉన్న ఎక్సెల్ వల్ల కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నార్మల్గా ఏంటంటే ఇలాంటి ప్యాంట్స్ ఒకసారి ఉతికాక కొంచెం దగ్గరకు వచ్చేసాయి అనుకోండి ఫ్యాబ్రిక్, మీకు అలా కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి నేను ఎక్సెల్ సజెస్ట్ చేస్తాను. సో ఈ ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా ఉంది. సో ఇది రెడ్ కలర్. సో ఇవ్వండి ఫైనల్గా మన అన్ని కలర్స్ ప్యాంట్స్ నేను ట్రై చేసేసాను అమెజాన్ నుంచి. వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేమైనా కొత్తగా ట్రై చేయాలన్నా సరే నాకు ఒకసారి మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే మీరు రివ్యూ చూడాలనుకుంటున్నారో అది కూడా నాకు చెప్పారనుకోండి, నేను అవి కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.